ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా హిమా, ఈ కొన్ని రోజుల్లోనే ఆ బిడ్డ మీద మమకారం పెంచుకునుంటావు. కానీ ఆ బిడ్డ వాళ్ళ బిడ్డ. కన్న వాళ్ళకే బిడ్డ మీద హక్కు ఉంటుంది. వాళ్ళ దగ్గరే బాబు పెరగడం న్యాయం. మనసుకెంత కష్టంగా ఉన్నా తప్పదు. బిడ్డనిచ్చే హిమా. మనకు వీడిని పెంచే అదృష్టం లేదనుకుంటాను హీమా. ఇచ్చే హిమా. వదిన, బాబునిచ్చేస్తున్నాను. నా బిడ్డనివ్వండి అమ్మా. ఏమండి, మన బిడ్డ మన దగ్గరకు వచ్చాడండి. పదవే, చనిపోయిన మా అమ్మ పేరు విడిగి పెట్టుకుందాం పద. నాకు తెలిసి ఆమెకు ఆ పసిబిడ్డ తప్పించి ఎవ్వరూ లేరు. వాడు అనాథ అని అందరికీ చెప్తూ ఉంటుందక్క. ఆగండి. ఏంటమ్మా? మీరు నిజంగా ఆ బిడ్డని కన్న తల్లిదండ్రులేనా? ఏంటండి ఎలా అడుగుతున్నారు? ఈ బిడ్డ మావాడు. చంద్రమ్మకి ఎవరు లేరని తన ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నాతో చెప్పారు. ఏంటండి మీరు? ఆ బిడ్డ విషయంలో తప్పు చేసిందే కాక మళ్ళీ వీళ్ళనే రివర్సల్ క్వశ్చన్లు అడుగుతున్నారు. లేనిపోని ప్రశ్నలు వేసి వాళ్ళకి కోపం తెప్పించొద్దు. వాళ్ళెళ్ళి కేసు పెట్టారంటే నీకే ఇబ్బంది. కృష్ణ, మనకెందుకులే, వదిలేయ్. కృష్ణ, లేనిపోని గొడవలెందుకే? వాళ్ళ బిడ్డని వాళ్ళని తీసుకెళ్ళని. ఒక్క నిమిషం మీరందరూ ఉండండి. మిమ్మల్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఏంటమ్మా మీరు? ఏదో పెద్ద కుటుంబం కదా అని, పరువు గలవారని కేసు పెట్టకుండా వదిలేస్తుంటే మీరేదేదో మాట్లాడుతున్నారు. మీరు పనిచేసే పోలీస్ స్టేషన్ ఏది? ఏంటమ్మా, పాపం లేని వదిలేస్తుంటే నువ్వు నన్నే క్వశ్చన్ చేస్తున్నావు. ముందు మీది ఏ స్టేషన్లో చెప్పండి. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్. బాలాజీనగర్ పోలీస్ స్టేషనా? ఏంటమ్మా, ఎవరికి ఫోన్ చేస్తున్నారు? ఎస్పీ రవి గారికి. మీ ఎస్పీ రవి గారు నాకు ఫ్రెండ్.
హలో కృష్ణ, ఏంటి ఎనీ ప్రాబ్లం? ఏం లేదు రవి గారు, నాకు ఇద్దరి మీద అనుమానంగా ఉంది. ఒక బాబుకి వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకపోయినా ఉందని చెప్తున్నారు. మీరు మీ ఆఫీసర్స్ని పంపిస్తే బాబుకి వాళ్ళకి DNA టెస్ట్ చేయించాలి. మీరు DNA టెస్ట్కి రెడీయేనా? ఈ బాబుకు మాకు ఎలాంటి సంబంధం లేదండి. ఏ పారిపోతున్నారండి, అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారా? అన్నయ్య, వాళ్ళని వదలకూడదు. శ్రీకాంత్ ఆగు, వదిలే వాళ్ళని. చూసారా అత్తయ్య, వాళ్ళకి బిడ్డకి సంబంధం లేదు కాబట్టి వాళ్ళు పారిపోయారు. ఇంకాసేపు ఉంటే బాబుని వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం. వదినా, నువ్వే బాబుని కాపాడావు. అవునమ్మా, ఇలా పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాలు చాలా ఎక్కువైపోయారు. వాళ్ళ వెనక ఎవరుండి ఇలాంటి చెత్త పనులు చేయిస్తున్నారో వాళ్ళు పురుగులు పట్టిపోవాలి. అమ్మా, సమస్య తీరిపోయింది కదా, ఆగిన కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. తల్లిదండ్రులిద్దరూ బాబు చెవిలో 3 సార్లు పేరు చెప్పండి. కృష్ణ, ఈరోజు వీడు మాకు దక్కాడంటే దానికి కారణం నువ్వు అన్నయ్యే. ముందుగా వాడి పేరుని మీరే పిలవాలి. ఆలోచిస్తావేంటి బావా, రా. హర్ష, హర్ష, హర్ష. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.